రోజుల క్రితం దేశంలోని అత్యున్నత న్యాయమూర్తి గారైన గౌరవనీయులు జస్టిస్ సిజే గవాయ్ గారి పైన సుప్రీంకోర్టులో వారం జరుగుతున్న సమయంలో ఒక న్యాయవాది చుట్టూ దాడి చేయడం గణనీయం. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఖండిస్తుంది. దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత న్యాయమూర్తిపై వారు జరుగుతున్న సమయంలోనే మన రక్షణ మద్దతు కానీ ఏ విధంగా ఉంది అర్థమవుతుంది. దేశ మద్దతులో ముఖ్యంగా గవాయ్ గారు ఒక దళిత నాయకుడు, దళిత వ్యక్తి ఉండటం వల్ల దేశంలో అత్యున్నత పదవుల్లో దళిత నాయకుల మీద కూడా ఏ విధంగా మనకు అర్థమవుతుంది. ఇదే విధమైన దాడి ఒక శాస్త్రి గారి పైన కానీ చర్మ గారి దాడి అయితే ఊరుకునే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇలాంటి దాడే చెప్పుతో ఒక చర్మ గారి పైన కానీ శాస్త్రి గారి పైన కానీ సుప్రీంకోర్టులో దాడి జరిగితే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఊరుకునే వాళ్ళు ఎంతగా స్పందించేవాళ్ళు. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న దళిత నాయకుడికి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా గౌరవించడం తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు సోషలిజాన్ని, సామాజిక భద్రతని కట్టుదిట్టంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. లేకుంటే రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో కూడా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారని తెలియజేస్తున్నాం.